హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి. సో ఈరోజు అయితే మొబైల్ అయితే నేను యోగా క్లాస్కి తీసుకుపోవడం అయితే జరిగింది. ఎందుకో పోవాలి అని అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. 5:30 అయినట్టు కనిపిస్తలేదు కదా, మొత్తం ఒక టైంలో 6 అయినా కానీ టైం కనబడకపోయేది. ఇప్పుడు 5 o'clockకే వెలుతురు వచ్చేస్తుంది. సో నాకు మీతో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎర్లీగా లేస్తే కొద్దిగా వాకింగ్ అయినా, కొద్దిగా యోగా అయినా, ఇంకేదైనా చేయండి భయ్య. ఎందుకంటే దాని నుంచే చాలా బెనిఫిట్ ఉంది. ఇన్వెస్టరా మా దోస్తులు 1 2 3 4 ఆడి పేరు రాజు, ఈడి పేరు అశోక్, ఈడి పేరు సీను, లాస్ట్ వాడి పేరు యాదిగాడు. అరే ఏం రా, అరే ఏం చేస్తున్నావురా? ఇక చూడరా నాయన ఏం చేస్తారు వీళ్ళు. అమ్మ నాయన ఏంద్రో, ప్రేమ ఎక్కువైతే మీ కష్టం. చూడు, ఇక యోగా క్లాస్కి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే ఎక్కడ దాంట్లో ఉన్న గోశాల ఉంటుంది. సో దాంట్లో అన్నయ్యలు 2 అన్నయ్యలు అయితే చేస్తుంటారు యోగా. యోగా అంటే కాదు, అక్కడ ఉన్న పెండ అదంతా తీసేసి క్లీన్ చేస్తూ ఉండాలి. సో నేను బి జాయిన్ అవుతాను అన్నయ్య అంటే, రవి నీకన్నా ఎక్కువనా, ఇంకా మంచిదే కదా, 5:30కి ఈడ ఉండాలి అని అన్నారు. సో అందుకు నేనేం చేసిన, 5 o'clockకే లేచి 5 o'clock నుంచి 5:30 మధ్యలో వాష్రూమ్ చేసేసి, ఎందుకంటే యోగాకి అట్లా వెళ్తేనే జర బెటర్గా ఉంటుంది. సో అందుకని ఇక 2 అన్నయ్యలు, చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య, వీళ్ళిద్దరిని పట్టుకొని అయితే నేను ఇలా ఈరోజైతే చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఊర్లలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, పొలంలో పని చేస్తారు. మనం సిటీలో ఉంటాం, మనం ఏం పని చేస్తాం, ఇంట్లో ఎప్పుడు పని చేసేదే కదా. అప్పుడప్పుడు గోశాలలో పోయి పని చేస్తే ఎంత బాగుంటుందని అనిపించి ఈరోజు వెళ్ళాను. ఏదో అనుకోని అన్ని మాత్రం అయితే కాదు. లాస్ట్కి అయితే ఇంకా చెట్టుకి నీళ్ళు బి పోయాలి రవి, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, చెట్లు బి కొద్దిగా ఖరాబ్ అవుతాయి అంటే, సరే అన్నయ్య అని అక్కడక్కడ అయితే బకెట్లు అయితే తీసి పెట్టడంతో అన్నయ్య అయితే ఇట్లా వాటర్ వేస్తుండు. నాకు ఈరోజు చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఇంకో విషయం ఏంటంటే, ఇలా బి నేను అన్నాను అన్న దేని గురించి. ఇంకా ఫ్రెండ్స్ చూడు, ఇంకా యోగా క్లాస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రియో 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 అని గొడవ అయితే పెట్టింది. ఎందుకో తెలుసా, నేను యోగా క్లాస్ నుంచి జల్లి వస్తా, కూరగాయలు తెద్దాము అలా, అందుకోసం కొద్దిగా లేట్ అయిపోయింది. సరేలే అని కూరగాయలకు కొనడానికి వెళ్తే టమాటా 30, కాకరకాయ, బెండకాయ అన్ని రేట్లు ఇంకా కొద్దిగా పెరిగినాయి కానీ తగ్గలేవు భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డబ్బింగ్ చెప్పాలన్నా కొంచెం నాకైతే నవ్వు భలే వస్తుంది అబ్బా, కానీ ఇక ఏదో ఇక చెప్పాలి కదా, అందుకే సోది కాదు కానీ కూరగాయలు అసలు ఎంత రేటు ఉన్నాయి. ఈరోజు అయితే మేము మార్కెట్కి వెళ్ళినాము. 1 week నుంచి అక్కడ ఇక్కడ తిరుగుడే అవుతుంది, కూరగాయలు కూడా లేవు అనేసి నని మార్నింగ్ ఎన్ని గంటలకు లేపిండు, కూరగాయలకు పోదామని 5:30కి లేపిండు అబ్బా. సరే 6:30 వరకు వస్తాడు కదా యోగా క్లాస్కి వెళ్ళి అని నేను ఫ్రెష్ అప్ అయ్యి స్నానం గిన్నె చేసుకున్నా. ఈయన ఇక రాడు ఎన్ని గంటలకు వచ్చిండు, 7:40కి అయితే వచ్చిండు. నాకైతే ఫుల్ కోపం వేసింది ఇవాళ అయితే. ఎందుకంటే అన్న టైంకి ఎవరైనా రావాలి, నేను కొంచెం టైం లేట్ చేస్తేనే మొత్తుకుంటాడు. ఇక మార్కెట్కి అయితే వెళ్ళి కొన్ని మేము తినేటివైతే తెచ్చుకున్నాము. కానీ చాలా ఈ సమ్మర్లో కూడా కూరగాయల రేట్లు ఏందో అబ్బా, గాల్లో కాదు ఆకాశంలో ఉన్నవి. ఆడ ఇక ఒక ఆకుకూర చూసినాము, పొనగంటి కూర అంట అది. నేనైతే అది ఎప్పుడు వండలేని చేయలేదు. నాకు అది చూస్తే మాత్రం మనము వినాయక చవితికి వండుకుంటాం చూడు, చాలు చారు కొంచెమే కట్టు, కొద్దిగా ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ వేసేసాయి. ఆలుగడ్డ ఈడు ఉంది కదనే,
ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఫ్రిడ్జ్లో పెడతా రాత్రికి వచ్చినాక నువ్వే నాకేమొద్దు, నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పొద్దు. దా ఫస్ట్ దా, నీకోసం పానీపూరి తెచ్చినదా. పానీపూరి కూడా ఇంతకుముందు పెట్టినాడు మిగతా మా తాత పెట్టిండు, పానీపూరి పెట్టిండు. దీన్ని ఏమంటారు, పానీపూరి అంటారా పూరి అంటారు? దా ఇద్దరం కలిసి ఒక 2 మెతుకులు తిని నువ్వు నీ దారి, నువ్వు నా దారి, నేను వెళ్ళిపోతా. అక్కడ ఏమన్నా తీసుకురా. ఆ శనగలు పెసర్లు నానబెట్టి రోయ్. చూసారా ఫ్రెండ్స్, మా వరలక్ష్మికి పూరి తెచ్చిన ఇష్టంగా అని. ఏంది చూస్తున్నావు? మన దోశ గురించి ఎంత గొడవ పడ్డావు? నీళ్ళు ఎవరు పోయాలి? ఎవరు పోయాలి? నువ్వు పోయాలి. నేను ఎందుకు నేను ఒక్కదాన్ని అనుకుంటున్నానా? ఇప్పుడు ఏందంటావు? నువ్వు కూడా అనుకుంటున్నావు కదా. నేను ఒక రోజు కోసం నువ్వు ఒక రోజు అయ్యి. అవునా? సరే మరి పోస్తా. నూడిల్స్ తినాలని ఉంది, చికెన్ తినాలని ఉంది. నువ్వు నాకు ఏం తెలుసు? మనిషివా జంతువా? నువ్వు మనిషికి పుట్టినావా జంతువుకి పుట్టినావా లేకపోతే రాక్షసుకి పుట్టినావా? మనిషికే పుట్టిన. అక్కం లేకపోతే ఆదివారం మీ నాన్నమ్మది అదేదో లివర్ తిన్నావు, బోటి తిన్నావు, చికెన్ తిన్నావు, లివరే తింటా. కడపాచెరువా అది. వేడి వేడి నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవన్నీ ఇంట్లో చేస్తా, తింటావా? ఐస్ క్రీమ్ చేసినా తినలే కానీ అది చేస్తే తింటా. ఎందుకున్నది నువ్వు? ఎందుకున్నది? బయట తిండి చికెన్ తిన్నావు, 100 రూపాయలు చికెన్ పడి. అది ఎప్పుడు తిన్నానే? ఎప్పుడు తింటే ఎప్పటి వరకు తీస్తావే అది? అదేదో అర్థమైతే లేదు. నిన్న తీసినావు, మొన్న తీసినావు. అది ఎప్పుడు తిన్నా? శుక్రవారం ఏమో గురువారం ఏమో తిన్నా. శుక్రవారం తిన్నా. అప్పటి నుంచి చికెన్ పకోడీకి ఇంత టార్చర్ చేస్తున్నావు ఏంది అమ్మ నువ్వు? నువ్వు తింటావా? ఏంది ఇక్కడ చూడమ్మా, ముఖం చూడు. నాకు తిండిపోతు దొరికిందయ్యా. ఏం తింటా నేను? ఏం తిన్నావు? ఏం తెచ్చి పెట్టినావు నాకు చెప్పు. కూరగాయలు తెచ్చిపెట్టిన. కూరగాయలు నేను తినను. నేను కాకరకాయతో మసాలా వంకాయ చేస్తావా? మసాలా కర్రీ. నేను కాకరకాయ తినను. చికెన్ దే మసాలా చికెన్ చేస్తా. నువ్వు ఇంకోసారి చికెను, మటను, లివరు, బోటి, ఫిష్ కర్రీ, రొయ్యల కర్రీ ఇక్కడ తిను. నేను తినను, నువ్వు తినకు. నేను తింటా, నువ్వు తినకు. ఒక్కటే మాట మీద ఉందాం. రేపు నల్లొస్తుంది. రాముడు ఒక్కటే మాట మీద బతికిండు. నేను 100 మాటల మీద బతుకు. నువ్వు సీతావు కాదా? కాదు. ఎవరు మరి? రాక్షసుడు. చూసారా ఫ్రెండ్స్? మరి నేను రాముడినా? నేను కృష్ణుడినా? నీకు ఎట్లా తెలుసు మమ్మీ? రీల్ చేసిన కదా, రాముడు కాదమ్మ వీడు కృష్ణుడు అని అదేదో సాంగ్ ఉందబ్బా. అది సాగిపోతుంది కానీ అసలు పొద్దున్న నుంచి ఏం చేసినావు చెప్పు నువ్వు? అన్నం తిన్నా, బాసలు తిన్నా, బట్టలు ఉతికినా, కూరగాయలు చదివినా, పొద్దుటికి పాలకూర కోసిన, వేసావా? బిందెలు దోమినా. అవునా? అవు కదా, నిజమే, మెరుస్తున్నాయి నీలాగా. పొద్దున 4. థ్యాంక్ యూ రే. ఇట్లుంటుంది, మంచిగా మాట్లాడితే ఇంకోలాగా మాట్లాడుతుంది. 4:30, 5 గంటలకి. అసలు ఈరోజు ఏం తింటావు? కాదు మమ్మీ, ఈరోజు ఏం తింటావు అనుకున్నావు నువ్వు? ఈరోజు స్పెషల్ ఫుడ్ ఏమైనా తింటావు అనుకున్నావా? ఆడ పప్పు మాడిపోతుంది, ఉన్న పప్పు నాశనం చేస్తావా ఏంది? చాలు. అసలు నువ్వు ఏం తిందాం అనుకున్నావు ఈరోజు మొత్తంలో? ఈ 2 రోజుల నుంచి చికెన్ 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 తినద్దు మమ్మీ, హెల్త్ ఇష్యూలు వస్తున్నాయంట. మటన్ తినద్దంట, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంట. చెప్పాడా? చెప్పు, ఏం చెప్పాడవా? తినండి, మనకు నచ్చినట్టు ఉండండి, ఎప్పుడు పోయే ప్రాణం ఉంటే అప్పుడు పోతుంది అంతే. అట్లా నాకు ఏదో అవుతుందని, అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది అనేవి అన్ని నోరు కొట్టేసుకోవద్దు. అన్నీ తినాలి. తిందాం, పోతామా ఇవన్నీ
పోనీ హ్యాపీ జర్నీ అని చచ్చిపోవాలి అంతే. ఏ తినాలంటే పిల్లలు కొడుకు బిడ్డ వద్దా మరి నీకు? హ్యాపీ జర్నీ అంటున్నావు. అరే మన రాత్రి ఇప్పుడు నైట్ అవుతుంది, ఇప్పుడు మంచిగానే ఉన్నాం. పండుకొని లేచడానికి ఏమవుతుంది నువ్వు చెప్తావా? ఏమైతుంది? నేనెందుకు చెప్తా? నేను చెప్తానా? చెప్పలేం. బతికే రాతలో ఉంటే బతుకుతాం, పోయేడుతుంటే రాత్రికే చచ్చిపోవచ్చు నిద్రలోనే. ఏయ్ అట్లా అనద్దు మమ్మీ, నాకు వీడియోలు కావాలి. ఇంత జల్లి చచ్చిపోతే ఎట్లా? వీడియోల కోసం నేను బతకాలి అంతే మరి. అంతే కదా, నేనైతే నీకు వద్దు. కావాలా మమ్మీ? మంచం అది ఇరిగిపోతుంది అమ్మ. ఉన్నది ఇది కుట్టు మిషన్ది, ఈమె కోసం ఇష్టంగా తెచ్చిన భయ్యా. ఇప్పటివరకు కుట్టింది లేదు, అన్నీ చిరిగిపోయినవే కుట్టింది. అంటే నాకు నీకు ఇంకోటి తెలుసా? ఒక తాగుబోతోడి దగ్గర తెచ్చిన ఈ మిషన్, గప్పటి నుంచి ఇది తాగుబోతులాగా అయింది. జరుగు జరుగు, ఒరిగింది చాలు, జరుగు. ఉంటా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇగో చూడు, అంటే నా కాలు ఇరిగిపోతుంది మళ్ళా మీద పడుతుంది. నీ వీడియోల కోసం నేను బతకాలి, కానీ నీ కోసం నేను వద్దు. వద్దు. ఎందుకు చేసుకున్నావు మళ్ళీ పెళ్ళి? నీకు తెలవాలి అది. అని నీకు తెలుసా పెళ్ళిళ్ళు ఏమని ప్రమాణం చేసిన? కామేశ ధర్మేశ మోక్షేశ. ఎన్నిసార్లు అంటే పోయి కామేక్ష? 7 సూత్రాలు, 7 సూత్రాలు బరాబర్ చెప్పు. ఓం భీం భూష. అట్లుంటుంది. అంటే నాకు ఏ కష్టం రాకుండా, నాకు ఆపద అయితే నువ్వు అడ్డొస్తావా, నా చితిలో నువ్వు తోడుంటా అని. అట్లానా? నువ్వు కూడా రావాలి. ఎడికి నాయం పడే పొద్దుగట్టకి వస్తా. ఓ పువ్వు పెడతా. నీకేమి ఇష్టం? పువ్వులు ఇష్టం. ఆ పువ్వులు పెట్టి నీళ్ళు ఇష్టం. నేను రానబ్బా. తెలుసా ఆయన అదే ఎవరు? బంగారాజు సినిమా కదా, అలా భార్య ఆయన దగ్గరికి పోవాలి నేను అని పోతుంది కదా. నేను అట్లనే ఏం చేస్తా, మా ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పేరు ఏం పేరు? యమధర్మరాజు. మాట్లాడతా, మా ఆయనను కూడా తీసుకొని పోతా, లేకపోతే నన్ను కూడా కిందికి పంపి అని చెప్తా. నిన్ను కిందికి పంపించే ఛాన్స్ అయితే ఉండదు ఒకసారి చచ్చిపోయినాక. సరే మీ ఆయననే తీసుకొస్తాను. అట్లుంటుంది. ఇట్లాంటి భార్యలు వద్దయ్యా, నా జీవితాన్ని నాశనం కాక తప్పదు. అయినా నువ్వు పోతావని ఎట్లా తెలుసు? ఏమన్నా ఉందా మమ్మీ? మళ్ళీ అన్ని తినాలి అంటేనే ఈ టాపిక్ వచ్చింది. అట్లనా? అమ్మయ్యా, ఏదో ఉందనుకున్నాలే నేను. బాయ్ మరి. అంటే పోవాలనే రాత్రికి. ఏయ్ షట్ అప్ మౌత్ ఇడియట్ రాస్కెల్, వెరీ ఫుల్.